కొత్తలో చాలా మంది ఇదేంటి ఇట్టేసేస్తున్నారు, అన్ని కూలగొట్టేస్తున్నారు, ఫుల్గా రైజ్ అయిపోయారు. కానీ ఇప్పుడు అందరూ హైడ్రా వేసింది సూపర్ అంటున్నారండి. అదేందమ్మా 1-2 చెరువులు బాగు చేసేస్తే మొత్తం అయిపోయినట్టేనా? మొదలైంది కదా, కూసంత వెయిటింగ్ చేసేద్దాం. అయినా ఇంతకాలం లేని తొందర ఇప్పుడు వచ్చేసిందా? దేనికైనా కూసంత ఓపిక ఉండాలి అబ్బాయి, అన్నీ అప్పుడే సెట్ అయిపోతాయి. హాయ్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వెంటనే చేసిన పని హైడ్రా ఏర్పాటు. దానిమీద ఫుల్లు రచ్చరచ్చ కూడా జరిగింది. విమర్శలొచ్చాయి. ఒక టైంలో తలనొప్పిగా కూడా మారింది. కానీ ప్రభుత్వం మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. నగరంలో ఆక్రమణలకు గురైన చెరువులు, ప్రభుత్వ స్థలాలను రక్షించడమే లక్ష్యంగా హైడ్రా పని చేయడం స్టార్ట్ చేసింది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. కొందరు తప్పిస్తే ఎక్కువ మంది హైడ్రాకు మద్దతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోను చూసిన నెటిజన్స్ హైడ్రాను తెగ పొగడేస్తున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలోని నల్లకుంట చెరువు ఉండేది. ఆ తర్వాత అది ఆక్రమణదారుల పాలైంది. హైడ్రా వచ్చిన తర్వాత ఆక్రమణలు తొలగించింది హైడ్రా. ఇప్పుడు అక్కడ చెరువు కనిపిస్తోంది. ఒట్టిపోయిన చెరువుకు తిరిగి జీవం పోసింది హైడ్రా. నల్లకుంట చెరువు అంతకు ముందెలా ఉంది, ఇప్పుడెలా ఉందనేది వీడియోలో స్పష్టంగా చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చివరకు హైడ్రా ద్వారా ఈ చెరువును పునరుద్ధరించాలని నిర్ణయించింది. అంతకు ముందు ఆ ప్రాంతమంతా 2016 నుండి ఆక్రమణలకు గురైనట్లు నివేదికల ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పుడు చెరువు మొత్తం ఆక్రమణల నుంచి విముక్తి పొందింది. ఈ డిసెంబర్లో చెరువును అధికారికంగా తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ద్వారా చేసిన మంచి పనుల్లో ఒకటిగా నిలుస్తుందని నెటిజన్లు పొగిడేస్తున్నారు.